టీ20 వరల్డ్ కప్ 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ఇండియా టీం ప్రదర్శన ఇప్పటివరకు చాలా అద్భుతంగా ఉంది. మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత జరిగిన రెండో మ్యాచ్లో పాకిస్తాన్ 6 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సూపర్ 8కి చేరుకోవడానికి టీమిండియాకు కేవలం ఒక విజయం మాత్రమే కావాలి. హాయ్ క్రికెట్ లవర్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇండియా టీం తన మిగిలిన 2 మ్యాచ్లను గ్రూప్ దశలో యూఎస్ఏ, కెనడాతో ఆడనుంది. టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ప్లేయర్స్ కొందరు తమ ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచారు. అందులో ఆల్రౌండర్ శివన్ దుబే కూడా ఉన్నాడు. శివన్ దుబే ఇప్పటి వరకు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ ప్రకారం టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లలో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో శివన్ దుబే స్థానాన్ని భర్తీ చేయగల 3 ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 జైస్వాల్. జైస్వాల్ కూడా ప్లేయింగ్ లెవెన్లో చేర్చే అవకాశం ఉంది. టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తున్నాడు. దీంతో జైస్వాల్కు చోటు దక్కలేదు. దుబే స్థానంలో జైస్వాల్ జట్టులోకి వస్తే అతను రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించగలడు. విరాట్ కోహ్లీ 3rd నెంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. 3rd నెంబర్లో విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు రికార్డు చాలా అద్భుతంగా ఉంది. అదే సమయంలో జైస్వాల్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అతని రాకతో బ్యాటింగ్ మరింత బలంగా మారే అవకాశం ఉంది. నెంబర్ 2 సంజు శాంసన్. ఐర్లాండ్, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లలో సంజు శాంసన్ బెంచ్కే పరిమితమయ్యాడు. రిషబ్ పంత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా అవకాశాలు పొందాడు. రిషబ్ పంత్ వాటిని బాగా ఉపయోగించుకున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కీలక బ్యాట్స్మెన్గా దుబే స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ లెవెన్లో చేర్చవచ్చు. సంజు శాంసన్ ఇటీవల ఐపీఎల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ను ప్రదర్శించాడు. 500 కంటే ఎక్కువ రన్స్ చేశాడు. శివన్ దుబే కంటే బౌన్సీ పిచ్చులపై ఆడడంలో సంజు శాంసన్ కు మెరుగైన టెక్నిక్ ఉంది. నెంబర్ 3 కుల్దీప్ యాదవ్. శివన్ దుబే స్థానంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ రాబోయే మ్యాచ్లలో ప్లేయింగ్ లెవెన్లో చేరవచ్చు. తొలి 2 మ్యాచ్ల్లో భారత జట్టు 2 స్పిన్ ఆల్రౌండర్లను రంగంలోకి దించింది. అదే సమయంలో హార్దిక్ పాండ్యా శివన్ దుబే రూపంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లు ఉన్నారు. 2 మ్యాచ్ల్లోనూ ఇండియా గెలిచిన శివన్ దుబేకు బౌలింగ్ ఇవ్వలేదు. కాగా బ్యాటింగ్లో పాకిస్తాన్పై శివన్ దుబే కేవలం 3 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇటువంటి పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్ని చేర్చవచ్చు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ రాక బౌలింగ్ దాడికి వైవిధ్యాన్ని తెస్తుంది. కుల్దీప్ యాదవ్ లోయర్ ఆర్డర్లో బ్యాట్తో కూడా సహకారం అందించగలడు. హాయ్ క్రికెట్ లవర్స్, టీ20 వరల్డ్ కప్ టీమిండియాలో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.